హలో గాయ్స్, బ్లడ్ వచ్చేసింది రాయడం. ఇట్లా కూర్చుంటా మాట్లాడు ఏదో ఒకటి. హాయ్ కార్తిక్, హాయ్ వ్యూవర్స్. పవన్ చూపి చూపిస్తాం. రేర్ ర్యాబిట్ రే ర్యాబిట్ ఎందుకంటారా అంటే ఇగో హీరో ఎప్పుడు రే ర్యాబిట్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో హాలిడేస్ వచ్చినాయి, బయటికి వెళ్దాం, ఫ్రెండ్స్ అందరం ట్రిప్కి వెళ్దాం అని చెప్పి ప్లాన్ చేసినాం. సో ఉండేది పక్కనే కనెక్టికట్లో కాబట్టి న్యూయార్క్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే. సో బేసికలీ ఇది ఒక చిన్న వన్ డే ట్రిప్ అన్నమాట. సో వన్ డేలో ఎన్ని ప్లేసెస్ కవర్ చేసినాం, ఏం చూసినాం, ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను అనమాట. వెల్కమ్ టు న్యూయార్క్. తీయండి ఇక ఫోన్లో బయట తీయండి. అదే కదా ట్రిప్పులకు కానీ స్నాప్లు తీయాలి. సో ఇప్పుడు నా వెనకాల కనిపించేది ద విసిల్ అనమాట. ఇది ఒక ఓపెన్ టాప్ బిల్డింగ్, 16 floors ఉంటుంది. కానీ ఏ ఫ్లోర్కి ఏం రూఫ్ ఉండదు అనమాట. ఇక్కడ మామూలు విండ్ లేదు అసలు. ఇంత విండ్ అంటే మనిషిని ఎంతలా గుంజేస్తుంది. సో అట్లా ద వెసెల్ చూసినాక లంచ్ టైం అయ్యిండే, ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి దగ్గరలో ఉన్నాయని చూస్తే చిక్ ఫిలే ఉండే. సరే నడువురి అని చెప్పేసి చిక్ ఫిలేకి వెళ్ళిండే అనమాట. సో ఇది ట్రినిటీ చర్చ్ అనమాట. నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే దీని ఆర్కిటెక్చర్ అసలు నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్. నాకు థాట్ వచ్చింది, ఇది అసలు మన హైదరాబాద్లో ఉంటే ఏంది దీని సంగతి. ఇప్పుడు కిందే ఉండేవి రెండు పొద్దున కళ్ళు ఉంటావు. సో ఇలా చేస్తే వీళ్ళకు గుడ్ లక్ వస్తుంది అని చెప్పేసి వీళ్ళ నమ్మకం. మంచి మంచి కట్టుబాట్లు సార్. పట్టుకుందామా? తప్పని పరిగెత్తే మెత్తగా ఉంటాయా? పద పద పద. ఇంకా అట్లా మాటని వచ్చిండి. ఇంకా మనం తెలిసిందే కదా, అందరిలో డిఫరెంట్ ఉంటుంది కదా. వాళ్ళు ఎవరో వీడు అంటే ఇది మోడల్ చేతులు కాళ్ళు. సో అట్లా రోడ్ పక్కకు చూసాక ఎలక్ట్రిక్ సైకిల్స్ కనిపించండి. ఇంక ఇవి స్కాన్ చేసుకొని బ్రూక్లిన్ బీచ్కి వెళ్ళిపోయండి. సైకిల్స్ ఇన్ని రోజుల తర్వాత ఇలా ఇక్కడ నడిపే వరకు చాలా మంచిగా అనిపించింది. అట్లా కింద మీద వాడి ఒక ఫోటో దిగితే ఇట్లొచ్చిందనమాట. ఏ మాట కామాట బ్రూక్లిన్ బ్రిడ్జ్ సన్సెట్ సన్ రైజ్ నెక్స్ట్ లెవెల్ అసలు. అట్లా బ్రూక్లిన్ బ్రిడ్జ్ తర్వాత టైమ్ స్క్వేర్కి వచ్చిండే. టైమ్ స్క్వేర్ మూవీస్లోనే చూడటం కానీ ఇదే రియల్గా చూడడం ఫస్ట్ టైం.
అసలు నాకైతే మాయా ప్రపంచం లెక్క అనిపించింది. బాగుంది, బిల్ బోర్డ్స్, లైట్స్, కలరింగ్ అంతా బాగుంది. రాబో చూడు. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. అన్నిటికన్నా టైమ్ స్క్వేర్ చాలా బాగుందండి. ఓవరాక్షన్ తింగదు, చెప్పు మంచిగా. అన్నిటికన్నా టైమ్ స్క్వేర్ చాలా బాగుంది. సీరియస్ నేనైతే అసలు ఆ లైటింగ్, ఆ స్క్రీన్స్ చెప్పలేను. అంతే వండర్. యా, సో ద బెస్ట్ వ్యూ, ఎక్స్చేంజ్ ప్లేస్. బాబా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మై ఒపీనియన్, నాకైతే ఎక్స్చేంజ్ నచ్చింది. వ్యూ వైజ్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఫర్ షూర్ ఐ విల్ విజిట్ దట్ ప్లేస్ అగైన్. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. హిట్ ద బెల్ ఐకాన్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ అగైన్. న్యూయార్క్ నగరం ఎదురోయవేళ